రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ మనం రాజమండ్రి దగ్గర రామవరం వర్షిత డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. వర్షిత డైరీ ఫామ్ లో 365 రోజులు కూడా A1 టాప్ క్వాలిటీ ముర్రా గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి. మీకు పాడి గేదెలు కావాలంటే పాడి గేదెలు, సూడి గేదెలు కావాలంటే సూడి గేదెలు ఉంటాయని చెప్పేసి చెప్పడం. ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నా నమస్కారం అండి. నా పేరు సత్యబాబు అండి. నా డైరీ ఫామ్ పేరు వచ్చి వర్షిత డైరీ ఫామ్ అండి. నా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం అండి. నా దగ్గర A1 టాప్ క్వాలిటీ ముర్రా జాతి గేదెలు 365 రోజులు కూడా నా దగ్గర ఉంటాయండి. అదేవిధంగా రేటు విషయానికి వచ్చేసరికి 90,000 నుంచి 1,10,000, 1,20,000 వరకు రేట్లు అయితే ఉండడం జరుగుతుందండి. పాల విషయానికి వస్తే పూట రోజు మీద 12 లీటర్లు, 14 లీటర్లు, 16 లీటర్లు ఇచ్చే గేదెలు మన దగ్గర ఉన్నాయండి. ప్రెజెంట్ మన దగ్గర అయితే మాత్రం 20 గేదెలు అయితే ఉండడం జరుగుతుందండి. నిన్న రీసెంట్ గా 2 గేదెలను గుంటూరు ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా ఒక 3 గేదెలని కృష్ణ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరన్నా తీసుకొచ్చిన వారు స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9676838420. అదే విధంగా 3 గేదెలు తీసుకున్న వారికి డీజిల్ మొత్తం మీరు పెట్టుకుంటే కిరాయి మేము పెట్టుకుంటామండి. అదే విధంగా 5 గేదెలు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్ఫర్ అనేది మేమే. దీని గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టివేషన్ అండి. సెకండ్ లాక్టేషన్ అన్న. ముర్రాలో A1 టాప్ క్వాలిటీ అండి. ఓకే అండి. మీరు రింగు బాడీ సైజ్ కూడా చూసుకోవచ్చండి. పూటకైతే ప్రెజెంట్ ఈనేసిందండి. డెలివరీ అయిపోయింది అన్న. ఇది ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ 8 రోజులు అవుతుందండి. 8 రోజులు అవుతుంది. పూటకైతే ప్రెజెంట్ అయితే 7 లీటర్ పాలు అవుతుందండి. ఓకే అన్న. పొద్దున్న 7, సాయంత్రం 7 రోజు మీద అయితే 14 లీటర్లు 14 లీటర్ పాలు అవుతుందండి. ఓకే అన్న. మరి గ్యారంటీలు ఏమైనా ఇస్తారన్నా మీ డైరీ ఫామ్ లో గేదెలు కొనుగోలు చేసిన రైతులకి పాల విషయంలో కానీ, తర్వాత ఏదైనా కంప్లైంట్ వస్తే కంప్లైంట్ విషయంలో కానీ మీరు ఎలాంటి గ్యారంటీలు ఇస్తారు రైతులకి? మేమైతేనా ఈనిన దానికి ఏదైనా 20-25 రోజులకు పాలు గ్యారంటీ ఉంటుందన్నా. మేము చెప్పిన పాలు కానీ 1/2 లీటర్ ఒక పావు లీటర్ తగ్గితే గనక ఇబ్బంది ఏమి లేదు. ఒక 2 లీటర్లు 3 లీటర్లు పాలు తగ్గితే గనక గేదెని తీసుకొని వేరే గేదె రిటర్న్ ఇవ్వడం కూడా మీకు జరుగుతుంది. అదే విధంగా అట్ని ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకుంటాం. దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ కూడా మీరే పెట్టుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే సూడిగలు ఉంటాయన్న. సూడిగల గుడ్లమ్మాయికి కానీ రొమ్ము కంప్లీట్ కానీ ఏమైనా తేడా వస్తే అదే విధంగా అట్ని ట్రాన్స్పోర్ట్ కూడా మేమే ఫ్రీగా తీసుకొచ్చి వేరే గేదె మార్చడం కూడా జరుగుతుందన్న. సేమ్ గేదెని ఆ గేదెని తీసుకొస్తే కనుక మళ్ళీ మీరు ట్రాన్స్పోర్ట్ కూడా మీరే పెట్టుకుంటాం. ఓకే అన్న. ట్రాన్స్పోర్ట్ గురించి కూడా చెప్పడం అయితే జరిగిందండి. ట్రాన్స్పోర్ట్ ఎలాగా అనేది కొంతమంది రైతులకి మేము కొనేసుకుంటాం గేదెలు కొన్న తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏంటనేది డౌట్ అయితే ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ వెహికల్ మీరు అరేంజ్ చేసుకోవచ్చండి. లేదంటే వాళ్ళు అరేంజ్ చేయమంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. మీరు 3 గేదెలు కొంటే కనుక డీజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. అదే 5 దాటి పైన పెట్టుకుంటే కనుక డీజిల్ ప్లస్ మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా కూడా వాళ్ళే ఇస్తారని చెప్తున్నారండి. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా అండి. ముర్రాలో టాప్ క్వాలిటీ అండి. ఓకే అన్న. ఇది ప్రెజెంట్ ఈనేసిందండి గేదె. ఇది డెలివరీ అయిపోయిందండి. ఎన్ని రోజులు అవుతుందా డెలివరీ అయి పచ్చానికి ఇప్పుడు 10 రోజులు అవుతుందండి. 10 రోజులు అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు అయితే పాలు అయితే పూటగా 6 లీటర్ పాలు అవుతుందండి. రోజు మీద 12 లీటర్లు పాలు అవుతుందండి. ఓకే. ఎన్నో లాక్టేషన్ అనేది? సెకండ్ లాక్టేషన్. ఓకే అండి. మీకు పాడి గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. పాడి గేదెలు అయితే మీరు 2-3 పూటలా కూడా పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. 6, 12 అయితే చెప్పడం జరుగుతుంది. మీరు లైవ్ మిల్కింగ్ మీరు తీసుకొని లేదంటే మీరు చూసుకొని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీరు పాడి గేదెలు కొనుక్కున్నట్లయితే కనుక ఎక్కడ మోసపోయే పరిస్థితి అయితే ఉండదండి. ఎందుకంటే లైవ్ మిల్కింగ్ మీరు 3 పూట్ల 4 పూట్ల కూడా చెక్ చేసుకొని తీసుకుంటారు కాబట్టి ఈ మధ్య ఎక్కువ మోసపోతున్నాం అని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతున్నారండి. మోసం అనేది మీరు పాడి గేదెలు సెలెక్ట్ చేసుకుంటే 100% జరగదండి. అలాగే అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇదే ముర్రా క్వాలిటీ అన్న. ఇది ముర్రా క్వాలిటీయా? ముర్రా అన్న. ఇది ఇనేసిందండి. ఇది డెలివరీ అయిపోయింది. ఎన్ని రోజులు అవుతుంది? డెలివరీ అయ్యి 10 డేస్ అవుతుందండి. ఇది 10 డేస్ అవుతుంది. ప్రెజెంట్ పూటకి 5 లీటర్లు అవుతుందండి. 5 రోజు మీద 10 లీటర్లు అవుతుందండి. రేట్ ఎలా ఉంటుంది? రేట్ వచ్చేసి 1,10,000 పడుతుందండి. 1,10,000 అలా పడుతుంది. రేట్లు అయితే ఫిక్స్డ్ కదండి. మీరు మాట్లాడుకోవచ్చు. గేదె సైజుని బట్టి, క్వాలిటీని బట్టి, మిల్కింగ్ కెపాసిటీ బట్టి రేట్లు అయితే ఉంటాయండి. రేట్లు మీరైతే మాట్లాడుకోవచ్చు. ఇది కూడా పాడిగేదన్నా? ఇది పాడిగేదండి. ఓకే. దీని గురించి చెప్పండి అన్న. ఇది పాడిగేదండి. ఓకే. సెకండ్ లాక్టేషన్ అండి. రెండో ఈత అన్న. ఇది ముర్రా జాతీయ గేదండి. ముర్రా అండి. చూసుకోవచ్చండి మీరు. రింగ్ గానీ బాడీ సైజ్ గానీ అని చూసుకోవచ్చండి. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. డెలివరీ అయ్యి 7 డేస్ అవుతుందన్న. 7 డేస్ అవుతుందన్న. 7 రోజులు అవుతుంది. పూటకి ప్రస్తుతానికి ప్రెజెంట్ అయితే మాత్రం 5 అవుతుందన్న.
రోజు మీద 5 అవుతుంది. రోజు మీద 10 లీటర్లు అవుతుంది. 10 లీటర్లు పూటకైతే 5 వస్తుంది. పూటకి 5 అవుతుంది అన్న. ఓకే అన్న, ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ అండి. ఓకే అన్న, సైజు కూడా చూసుకోవచ్చండి, హెవీ సైజు బాడీ. మీరు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేసి పాడి గేదెలను అయితే మీరు 2-3 పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చండి. అంటే చాలా మంది రింగ్ చూపిస్తుంటే రింగ్ లోంచి పాలు వస్తాయని చెప్పేసి అంటున్నారండి. రింగ్ అనేది మనకు బ్రీడ్ మెన్షన్ చేస్తుందండి. ఏ బ్రీడ్ అనేది ఆ రింగ్ ను బట్టే మనం చెప్పవచ్చు. రైతులు ఆ విషయాన్ని అయితే గమనించాలి అన్న. దీని గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా అండి, సెకండ్ క్వాలిటీయా. ఇది ముర్రా క్వాలిటీయా, సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్ అన్న. ఓకే, ఇది డెలివరీ అయ్యి 1 వీక్ అవుతుందండి. 1 వీక్ అవుతుందన్న. 7 రోజులు అవుతుంది నేనేసి. ఓకే అన్న. ఇది పూటకి 6 లీటర్లు అవుతుందండి. 6 రోజు మీద 12 లీటర్లు పాలు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే.